బడ్జెట్ అనగానే కేవలం అంకెల గారడి ఆర్థిక లెక్కలే కాదు, దేశ సంస్కృతిని ప్రతిబింబించే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆహార్యం కూడా అందరికీ ఆ దృష్టిని ఆకర్షిస్తుంది. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని నిజం చేస్తూ గత కొన్నేళ్లుగా ఆమె బడ్జెట్ రోజున ధరించిన చీరలు భారతీయ చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తున్నాయి. ఇందుకీ ఏ సంవత్సరాల్లో ఏ రకం చీరలు కట్టారు, వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం. ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాదు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైన అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆమె ఎంచుకునే చీరలంటే ఎంతో మంది మహిళలకు ఆసక్తి. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఎక్కువగా చేనేత చీరలకే ప్రాధాన్యమిస్తున్న నిర్మలమ్మ ఏటా బడ్జెట్ రోజున ఎంచుకునే చీరలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందరూ వాళ్ల శాఖల కేటాయింపులు చర్చించుకుంటూ ఉంటే ఫ్యాషన్ ప్రియులు, చేనేత వస్త్రాల ప్రేమికులు మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరపై దృష్టి సారిస్తున్నారు. ఏటా ఆమె ధరించే చీర భారతీయ సంస్కృతిని, వైవిధ్యాన్ని చాటి చెప్పడమే కాకుండా దేశీయ చేనేత కళాకారులకు ఇచ్చే గౌరవంలా కనిపిస్తుంది. 2019లో తన తొలి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ నేతన్నల నైపుణ్యానికి అద్దం పడుతూ పింక్ కలర్ మంగళగిరి చీరలు ఆమె మెరిశారు. ఆ తర్వాత 2020లో తమిళనాడు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పసుపు రంగు సిల్క్ చీరలు దర్శనమిచ్చారు. దక్షిణ భారతదేశ సంప్రదాయానికి నిలువుటద్దమైన కంచి పట్టు చీరలో మెరిశారు నిర్మలమ్మ. పవిత్రతకు, శ్రేయస్సుకు సూచిక అయిన పసుపు రంగు చీరను ధరించి సభలో హుందాతనాన్ని చాటారు ఆమె. ఇక 2021 బడ్జెట్ సమయానికి తెలంగాణ ఖ్యాతిని చాటుతూ ఎరుపు, తెలుపు రంగుల మేళవింపుతో కూడిన పోచంపల్లి చీరలు పార్లమెంటులో అడుగుపెట్టారు నిర్మలా సీతారామన్. దేశంలోని నలుమూలలా హస్తకళలను ప్రోత్సహిస్తూ 2022లో ఒడిశాకు చెందిన ప్రసిద్ధ బొంకై చీరను రస్ట్ బ్రౌన్ రంగులో ఉండి మెరూన్ బోర్డర్, సిల్వర్ జరీతో ఉండే ఆ చీరను ధరించారు నిర్మలమ్మ. ఇక 2023లో కర్ణాటక సంస్కృతికి చిహ్నమైన ఇల్కల్ చీరను ధరించి ఆయా రాష్ట్రాల నేతన్నలకు అండగా నిలిచారు. ఎరుపు రంగు చీరపై నలుపు రంగు టెంపుల్ బోర్డర్, చేతితో అల్లిన ప్రత్యేకమైన కసూతి వర్క్ ఆకర్షణీయంగా అందంగా నిలిచింది. ఎన్నికల వేళ 2024 మధ్యంతర బడ్జెట్ సమయంలో పశ్చిమ బెంగాల్ కళాత్మకతను చాటే కాంతా వర్క్ చీరలో కనిపించగా, అదే ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్లో మరోసారి మంగళగిరి చీరలో సౌత్ ఇండియన్ టచ్ ఇచ్చారు ఆమె. మొన్నటి 2025 బడ్జెట్లో బీహార్ జానపద కళకు నిదర్శనమైన మధుబని సిల్క్ చీరతో అందరినీ ఆకట్టుకున్నారు నిర్మలా సీతారామన్. క్రీమ్ కలర్ సిల్క్ చీరపై పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి స్వయంగా వేసిన చిత్రకళతో ఈ చీరను రూపొందించడం విశేషం. ఇక ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ అత్యంత హుందాతనాన్ని, రాజసాన్ని ప్రదర్శించే పట్టు చీరను ఎంచుకున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేకంగా కాంజీవరం పట్టు చీరను ధరించారు ఆమె. తమిళనాడు పురాతన నేత వారసత్వాన్ని గౌరవిస్తూ చేతితో నేసిన కాంజీవరం పట్టు చీరను ఆమె ఎంచుకున్నారు. లేత బంగారు, గోధుమ రంగు గడులు, కాఫీ బ్రౌన్ అంచుతో ఈ చీరను రూపొందించారు. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు చేనేత చీరను ధరించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తానికి ఆమె బడ్జెట్ ప్రసంగం దేశ ఆర్థిక స్థితిని వివరిస్తే, ఆమె కట్టు భారతీయ చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. పవర్లూమ్స్ కంటే చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ఎక్కువ చొరవ చూపిస్తోందని ఆమె ఎంచుకునే చీరలను బట్టి అర్థం చేసుకోవచ్చు.